ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినటువంటి తీరు, రేపు ఆ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? బలమైన శక్తిని ఎదుర్కోవడానికి కొందరు బలహీనులు కలిసి వచ్చి నేను చేసిన దానివల్ల మీకు మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి అని ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు చెప్పుకోడు. కాపులు ఉన్న చోట వైసీపీకి అత్యంత దెబ్బ అంటున్నారు. 10 ఏళ్ల పాటు రాజకీయ పార్టీ నడిపినా అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ జనసేన ఒంటరిగా తన శక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేసి ఉంటే కాపులు. వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? మీరు చాలా దగ్గరగా చూశారు కదా, ఆయన ఎవ్వరి మాట వినడా? ఆయన నిజంగానే సైకోనా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కులాలుగా విడగొట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ఇందులో మిస్కాన్సెప్షన్ ఉందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే వర్గాలు తప్ప కులాలు ఎట్లా అవుతాయి? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టోతో పోల్చుకుంటే కూటమి మేనిఫెస్టో చాలా అద్భుతంగా, చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆయన తన పార్టీ అధికారిక వెబ్సైట్లోంచి ఎన్నికల ప్రణాళికను తొలగించిన ఏకైక రాజకీయ పార్టీ దేశంలో బహుశా తెలుగుదేశం పార్టీ ఒక్కటే. వైనాట్ 175 అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు పైనే సాధిస్తామని చెప్తున్నటువంటి అదే జగన్మోహన్ రెడ్డి రేపు కనుక పొరపాటున ఓడిపోతే నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి, నేను చేసిన మంచి మీకు అందితేనే నాకు ఓటు వేయమని చెప్పండి అంటూ వైనాట్ 175 అనే బిగ్ టార్గెట్తో ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలను ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అణచాలంటే, సైకో పాలన పోవాలంటే సైకిల్ రావాల్సిందే అంటూ చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడయి ప్రజలను కూడా మీట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తున్నారు అనేటువంటిదే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఉన్నటువంటి తరుణంలో జూన్ 4th ది జడ్జిమెంట్ డే రోజు ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అమర్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ అండ్ వెల్కమ్ టు డైల్ న్యూస్ హాట్ సీట్స్. చెప్పండి సార్, హోరాహోరీగా జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎన్నికలు జరిగినటువంటి ఘటనలు నేనైతే చూడలేదు సార్. బట్ 45 ఏళ్లకు పైబడినటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి మీరు అసలు ఎలా అనిపించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినటువంటి తీరు, రేపు ఆ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? నాకేం కొత్త అనిపించలేదు ఎన్నికలు. నేను 1970 నుంచి 70 మొదట్లో నుంచి చూస్తున్నాను ఎన్నికలు. నేను ఈసారి ఏమైంది అంటే ఒక బలమైన శక్తిని ఎదుర్కోవడానికి కొందరు బలహీనులు కలిసి వచ్చి చేసిన క్యాకఫోనీ అంటారు, అంటే శబ్దం. ఆ శబ్దం కారణంగా చాలామందికి ఇదేదో చాలా హోరాహోరీగా జరిగింది యుద్ధం, ఎన్నికల్లో హోరాహోరీగా జరిగింది, వీళ్ళు వాళ్ళు సమానంగా తలపడ్డారు, ఇట్లాంటివి ఎవరైనా అనుకుంటున్నారేమో, కానీ అది కరెక్ట్ కాదు. అది నిజానికి అసలు మ్యాచే లేదు. ఎట్లా లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలామంది సర్వేలు చేసిన వాళ్ళు, ప్రీపోల్ సర్వేస్ కానీ ఎన్నికల సమయంలో చాలా విడతలు పోయి జనంతో మాట్లాడి, జనం మూడేమిటి, ఎవరు గెలవబోతున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు కదా, కొన్ని సంస్థలు ఉంటాయి సార్. వాళ్ళు పాత పద్ధతిలోనే గతంలో ఎప్పుడు చేసే విధంగానే చేసి చాలా టఫ్ ఉన్నది, హోరాహోరీ యుద్ధం నడిచింది, ఎవరు గెలుస్తారో చెప్పలేము అని కొంతమంది. లేదు, జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయినాడు కాబట్టి అవతల బలమైన శక్తిగా మారింది కూటమి కాబట్టి వాళ్ళు గెలుస్తారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ వరకు, మిగతా దేశం గురించి నేను మాట్లాడను, లేదా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడను, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు రాజకీయాల్లో ఒక పెను మార్పు అనేది వచ్చింది. ఆ కారణంగా ఇవాళ సర్వేలు చేస్తున్న వాళ్ళు ఎవరికి అర్థం కావడం లేదు. కాక పాత పద్ధతిలోనే ఊహించేసుకొని ఫలితాలు చెప్పేస్తున్నారు. కానీ అట్లా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి 5 ఏళ్లలో
ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. అక్కడ రాజకీయాలు నడిపిన తీరు, అంటే అధికారంలోకి వచ్చిన పక్షం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన పద్ధతి గత 75 ఏళ్ల కాలంలో ఎప్పుడు లేని విధంగా నడిచింది. గతంలో ఎప్పుడు ఇట్లా నడవలేదు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో, కేంద్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఇట్లా నడవలేదు. ఆ కారణం చేత ఈ సర్వేలు చేసేవాళ్ళు, బయట మాట్లాడుతున్న వాళ్ళు, విశ్లేషకులు లేదా రాజకీయ పరిశీలకులు వీళ్ళంతా కూడా ఏదో హోరాహోరీ యుద్ధం జరిగింది, లేకపోతే ఇటు మొత్తం అందరు ఒక్క దగ్గర ఉన్నారు కాబట్టి అవతల జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది, ఆయన బలంగా లేడు అని చెప్పుకుంటున్నారు. కానీ జరిగింది అది కాదు. వీళ్ళెవరూ పట్టలేని నాడి అది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైన రాజకీయం నడిచింది. ఎన్నికలు కూడా భిన్నంగా జరిగినాయి. మీరు గమనించినట్టయితే మీ పరిచయంలోనే చెప్పినారు, నేను మీకు మంచి చేసిన అనుకుంటే నాకు ఓటేయండి, నేను చేసిన పనుల వల్ల మీకు మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి అని గత 75 ఏళ్ల కాలంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ పార్టీ చెప్పుకోలేదు. ఎన్నికలప్పుడు జనంలోకి పోయి నేను చేసిన దానివల్ల మీకు మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి అని ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు చెప్పుకోలేదు ఇప్పటివరకు. మొట్టమొదటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన 2011లో పార్టీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మాలాంటి వాళ్ళు ఎవరైతే ఆయన దగ్గర నుంచి చూస్తున్నాం, ఆయన రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్నాం, మేము చెప్తున్నాం అప్పటి నుంచి, ఈయన ఇప్పటి వరకు సాగిన మూస రాజకీయాలు చేయబోవడం లేదు, ఈయన ఒక భిన్నమైన రాజకీయాలు చేయబోతున్నాడు అని చెప్పినాం. ఆ భిన్నమైన రాజకీయాలు చేసినాడు కాబట్టే ఇవాళ ఆయన ఇక్కడ దాకా వచ్చినాడు. ఇవాళ ఇప్పటికీ ఇంకా కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అంటున్నాడు ఆయన. నిజానికి ఏ రాజకీయ పక్షం కూడా ఆ రాష్ట్రంలో ఉన్న, ఆ దేశంలో ఉన్న మొత్తం సీట్లు నేనే గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేయడం అనేది చాలా అరుదు, ఎక్కడ కనిపించదు మనకు. ఆశ ఉండొచ్చు కానీ బలంగా ఎందుకు సాధ్యం కాదు అనే ఒక సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో ముందుకు పోయే నాయకుడిని ఇప్పటివరకు నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డిలో ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి మీరు దాన్ని హోరాహోరీ అంటే అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను. రైట్. వై నాట్ 175? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. ఓకే, ఒప్పుకుంటాను. వై నాట్ 175? యాజ్ యూ సెడ్ దట్ డిటర్మినేషన్ ఉండటంలో తప్పు లేదు, విశ్వాసం ఉండటంలో తప్పు లేదు. కానీ వై నాట్ 175 అంటేనే ఒక అహంకారానికి ప్రతీక. ఆ వై నాట్ 175లో కుప్పం ఉంది, అదే వై నాట్ 175లో హిందూపురం ఉంది, అదే వై నాట్ 175లో పిఠాపురం ఉంది, మంగళగిరి కూడా ఉంది. సరే, మంగళగిరి అంటే కాస్త డిఫరెంట్గా ఫలితం ఇంతకుముందు వచ్చి ఉండొచ్చు. ఇదంతా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి ఒక వెంట్రుక తేడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు చెప్తున్నది అహంకారం అనే దానికి అర్థం లేదు. ఎందుకు లేదంటే మీరు చెప్పిన కుప్పం, మీరు చెప్పిన హిందూపురం, పిఠాపురం అంటే ఇప్పుడు కొత్తగా పోయినాడు ఆయన. సరే, అంతకుముందు ఆయన లేడు అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నది. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కుప్పం, హిందూపురం రెండైతే తెలుగుదేశం పార్టీ గెలిచినాయి కదా. అవును సార్. అవి వాళ్ళ కొత్తగా గెలుస్తున్నవి కాదు కదా. 1989 నుంచి 7-8 సార్లు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి గెలిచినారు శాసనసభ్యుడిగా. అక్కడి నుంచే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి, అక్కడి నుంచి ప్రతినిధిగానే, కుప్పం ప్రతినిధిగానే. అట్లాగే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఎన్టీ రామారావు దగ్గర నుంచి 1973లో ఎన్టీ రామారావు మొదటిసారి హిందూపురం నుంచి పోటీ చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది తెలుగుదేశం పార్టీతోనే ఉన్నది హిందూపురం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడంటే, కుప్పం హిందూపురంతో సహా 2019లో తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 స్థానాల్లో కూడా ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ గెలిచిన పులివెందులతో సహా 151 స్థానాలు, 22 లోక్సభ స్థానాల్లో ఎట్లయితే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసినాడో అట్లనే కుప్పంలో, హిందూపురంలో, ఆయన
తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 శాసనసభ స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ గెలిచిన 3 లోక్సభ స్థానాల్లో కూడా సమాన రీతిలో ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆయన తన గెలిచిన కాన్స్టిట్యున్సీస్ సమానంగా వాటికి కూడా ఇచ్చినాడు. కాబట్టి ఆయన వై నాట్ 175 అనే ఒక ఆత్మవిశ్వాసం అనేది కనబరచగలిగినాడు ఆయన. కుప్పంతో తీసుకోండి మీరు. చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు 8 సార్లు శాసనసభ్యుడిగా ఉండి కుప్పంను కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నాడు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయండి అని. అంటే మీకు అర్థమవుతుంది. అది వెంటనే చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒకటే చెప్పినాడు కదా, మతం చూడం, కులం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం. అట్లా చూడకుండా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తాను చేసిన సంక్షేమం ఈ కాన్స్టిట్యున్సీస్లో కూడా అమలైంది. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీస్లో కూడా ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ పథకాల వల్ల లాభపడినారు. కాబట్టి ఆత్మవిశ్వాసం వచ్చింది ఆయనకు. వై నాట్ 175? అది అహంకారం కదా, ఆత్మవిశ్వాసం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 4 నియోజకవర్గాల్లో ఒక్క కుప్పం మినహా మిగతా 3 మంగళగిరి, పిఠాపురం, అలాగే హిందూపురంలో 3 అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు మహిళలే. కుప్పంలో ఒకటి మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అగైనెస్ట్గా భరత్ కంటెస్ట్ చేశారు. అవును. ఏంటి ఈ మహిళలను మాత్రమే ముందు పెట్టి రాజకీయం చేయటం అనేటువంటిది వాట్ ది స్ట్రాటజీ అమర్ గారు? అట్లా మహిళల్నే ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటే ఆయన మొత్తం 170 నియోజకవర్గాల్లో కనీసం ఒక 75-80 అయినా పెట్టాలిగా. మహిళల్ని అట్లా పెట్టలే. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు మీరు పిఠాపురం చూసినట్టయితే వంగ గీత స్థానికురాలు. ఆమె జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేసింది, లోక్సభ సభ్యురాలిగా ఉన్నది, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నది, శాసనసభ్యురాలిగా ఉన్నది 2-3 తడవలు. కాబట్టి అక్కడ ఆమె సరైన అభ్యర్థి అనుకున్నారు ఆయన. అట్లాగే మంగళగిరిలో కూడా రోడ్ లావణ్య, ఆమె కమ్యూనిటీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నవి, ఒక బలమైన వర్గం కాబట్టి ఆమెను ఎంచుకున్నారు. అట్లాగే హిందూపురంలో కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా కావాలని చెప్పి తీసుకుపోయి స్త్రీలను పెట్టి, మహిళలను పెట్టి వాళ్ళకి నష్టం చేయాలనే ఆలోచన రాజకీయ పక్షానికి, ఏ రాజకీయ పక్షానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి అసలే ఉండదు. హోరాహోరీగా ఉండేటువంటి ఈ నియోజకవర్గాల్లో మహిళలను పెట్టి బలి పశువులని జగన్మోహన్ రెడ్డి చేశారు అనేటువంటి విమర్శ ప్రత్యర్థులు బాగా చేస్తున్నారు. ఫలితాలు రాకముందే మీరు బలి పశువులు ఎట్లా అంటారు? మంగళగిరిలో, పిఠాపురంలో, హిందూపురంలో 3 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మహిళలే మంచి మెజారిటీతో గెలవబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ధీమా. మీరు ఇంకా ఫలితాలు రాకముందే మీరు బలి పశువులు చేశారంటే ఎట్లా? సో గ్రౌండ్ లెవెల్లో ఒరిజినల్ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే మెజారిటీ మీడియా అగైనెస్ట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా కూడా ది డెడ్లీ అగైనెస్ట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పి బెట్టింగ్లు కూడా కడుతున్నటువంటి ఈ తరుణంలో ఐపాక్ మీటింగ్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం 151 స్థానాల కన్నా ఎక్కువ కూడా గెలుస్తున్నాము అని చెప్పి ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇవ్వటం కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకేదైనా స్ట్రాటజీనా? ఆత్మవిశ్వాసం. నేను అదే చెప్తున్నాను కదా, ఆయన డే 1 ఎన్నికల ప్రకటన కంటే ముందు నుండే ఆయన చెప్తున్నాడు. ఒక ఎన్నికల ప్రకటనకి ఇంకొక 6 మాసాల ముందు నుంచి ఆయన ఎప్పుడైతే గడప గడపకు అన్నాడో, ఎప్పుడైతే సిద్ధం అన్నాడో, ఎప్పుడు మేమంతా సిద్ధం అన్నాడో, అప్పటి నుంచి కూడా 6 మాసాల సంవత్సర కాలం నుంచి ఆయన వై నాట్ 175 అంటూ ఉన్నాడు. ఆయన ఆత్మవిశ్వాసం అది. ఆయన తను చేసిన పని వల్ల ప్రజలు లాభపడ్డారు కాబట్టి తనతో ఉంటారనే ఒక నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మాట చెప్తూ ఉన్నాడు. వాళ్ళ కొత్త ఏం కాదు అది. కొన్ని కూడికలు తీసుకొని కొన్ని మీరు మీడియా గురించి మాట్లాడినారు సార్, నేను మిస్ చేసినాను సార్. ప్లీజ్. మొత్తం మీడియా వ్యతిరేకంగా ఉన్నది కరెక్ట్ కాదు. ఓకే, ఏ మీడియా, మెజారిటీ మీడియా అన్నాను సార్. ఏ మీడియా అయితే, ఏ మీడియా సంస్థలు అయితే ఓకే చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినవి ఉన్నాయో ఆ మీడియా సంస్థలు పని కట్టుకొని వాళ్ళ ఇంకా వేరే పని లేదు, జగన్మోహన్ రెడ్డిని దింపేయాలి, చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలి, ఈ ఎజెండాతో పనిచేస్తున్నాయి కాబట్టి అవి అట్లానే ఉంటాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఉన్న మీడియా కూడా ఉన్నది. తటస్థంగా ఉన్న మీడియా, ఆబ్జెక్టివ్గా ఉన్న మీడియా కూడా రాస్తూ ఉన్నది.
జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు మంచి మెజారిటీతో అని చెప్తున్న మీడియా సంస్థలు కూడా ఉన్నవి, జాతీయ స్థాయిలో ఉన్నవి. నిన్నగాక మొన్న ఇండియా టుడే కూడా రాసింది కదా జగన్మోహన్ రెడ్డి వస్తాడని. అంతకుముందు టైమ్స్ నౌ చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి వస్తాడని. అంతకుముందు ఇంకొక జాతీయ ఛానల్లో జాతీయ మీడియాను చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని. వాళ్ళెవరు కూడా చంద్రబాబు నాయుడుకి అంటకాగడం లేదు. చంద్రబాబు నాయుడుకి అంటకాగుతున్నది, చంద్రబాబు నాయుడుని అర్జెంటుగా తీసుకొచ్చి మళ్ళీ పవర్లో కూర్చోబెట్టాలనుకుంటున్నది ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు. అవి కూడా అందులో దాదాపుగా చాలా వాటిల్లో ఆయనకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నవి, ఆయనకు సంబంధించిన ప్రయోజనాలు ఉన్నవి, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నవి. అదేవిధంగా ఆయనకి ఎట్లయితే ఆ మీడియా సంస్థల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో ఆ మీడియా సంస్థల యాజమాన్యాలకు కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దించేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొస్తే తప్ప తమ ప్రయోజనాలు నెరవేరవు అనుకుంటున్న వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ మాత్రమే కాదు, సీనియర్ ఎడిటర్, అంతకు మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు కూడా. అందుకే ఈ క్వశ్చన్కి మీరు చాలా ఫెయిర్ ఆన్సర్ ఇస్తారనేటువంటి నమ్మకంతో అడుగుతున్నాను అమర్ గారు. మాట్లాడితే కులం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు, కానీ మేము కులాలుగా మనుషుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎప్పుడూ విభజించలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలని, ఓటర్లని కులాలుగా విడగొట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకు 2 ఉదాహరణలు నేను చూపిస్తాను. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ ముఖ్యంగా ఎన్నికల సభల్లో మాట్లాడినప్పటికీ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ మాట్లాడుతున్నారు. ఇదే సాక్ష్యం అంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా చూశారు కాబట్టి అడుగుతున్నాను అమర్ గారు, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కులాలుగా విడగొట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ఇందులో మిస్కాన్సెప్షన్ ఉందా? ఇప్పుడు ఫస్ట్ మీరు ఫేర్గా చెప్పాలన్నారు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా ఫేర్గా మాట్లాడింది అక్కడున్న గ్రౌండ్ రియాలిటీని బట్టి. సార్, రెండవది నేను మీకు చెప్పదలుచుకున్నది, మీరు చెప్పిన రెండిట్లో అది మీరు చెప్పింది కాదు, వాళ్ళు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న కూటమిలో ఉన్న భాగస్వాములు వాళ్ళు అంటున్నారు ఏమిటి అంటే, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్ చెప్తున్నాడు, ఇది కులాన్ని రెచ్చగొట్టడమే. లేదా ఇంకోటి ఏం చెప్పినారు మీరు రెండవది, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటున్నాడు, ఇది కూడా కులాన్ని రెచ్చగొట్టడం అంటున్నారు. అసలు ఏమాత్రం కనీసమైన జ్ఞానం ఉన్న వాళ్ళైనా, ఏమాత్రం అసలు అవగాహన ఉన్న వాళ్ళైనా ఇందులో కులం ప్రస్తావన ఎక్కడొచ్చింది? పేదలు అనేది ఒక కులం కాదు. పేదల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎగ్జాక్ట్లీ. పెత్తందారులలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనేవి వర్గాలు తప్ప కులాలు ఎట్లా అవుతాయి? ఇది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కులాన్ని రెచ్చగొట్టినాడు? ఆయన చెప్తుంది ఏంటంటే, పేదలందరూ ఒకవైపు ఉన్నారయ్యా, వీళ్ళ బాగు కోరుతున్న వాడిని నేను, వీళ్ళంతా కూడా పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ ఆయనతో పాటు అంటగా అవుతున్న భారతీయ జనతా పార్టీ, వాళ్ళకు పేదలు బాగుపడడం ఇష్టం లేదు. కాబట్టి నేను 5 ఏళ్ల కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి, వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, ఇతరులకు ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వాళ్ళందరినీ నేను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి, వాళ్ళ జీవితాలు సజావుగా నడవడానికి, వాళ్ళ అనారోగ్యం పాలైతే వాళ్ళకు సరైన వైద్య సహాయం అందడానికి, పేద వర్గాల పిల్లలకు కాన్వెంట్లు, కార్పొరేట్ విద్యా సంస్థలతో సమానంగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. వీళ్ళంతా కూడా ఆయా వర్గాలకు వ్యతిరేకం కాబట్టి నన్ను వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ కులం ప్రస్తావన ఎక్కడొచ్చింది? కులం ప్రస్తావన ఎక్కడుంది? ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నది అది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కులాల పేరు తీసి తిట్టినాడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కులాల పేరు తీసి మాట్లాడినాడు. ఆయన ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా అన్నాడు. కులం అది కుల అవగాహన, అది ఆయనకున్న కుల జాడ్యం, అది తోకలు కత్తిరిస్తా అన్నాడు. వేరొక వర్గాన్ని పట్టుకొని ఆ వర్గం పేరు చెప్పడం బాగుండదు, మనం ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం లేదు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటున్నాడు ఆయన.
నా మహిళలు అంటున్నాడు, నా అక్క చెల్లెళ్ళు అంటున్నాడు. అక్క చెల్లెళ్ళ దాంట్లో కులం ఎక్కడున్నది? 2019తో పోలుస్తుంటే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉంచి మహిళలు, వృద్ధులు అంతా కూడా ఓటు వేశారు. హ్యాపీ అమర్ గారు. అయితే 2019లో కూడా ఇలాగే వేవ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మా అనుకూలమే అని అప్పటి ప్రభుత్వం చెప్పుకుంది. కట్ చేస్తే పసుపు కుంకుమ పంపిణీ పథకంలో కుంకుమ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి పసుపు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అధికార పార్టీ ఈ పెరిగిన ఓటింగ్ శాతము మహిళల్ని, వృద్ధుల్ని చూసుకొని మాకే అనుకూలం అనుకుంటుంది. ఎక్కడన్నా లెక్క తప్ప అట్లా అనుకోవడం లేదు. అది బయట ఉన్న వాళ్ళ పొరపాటు అవగాహన. నిజానికి ఇప్పుడు ఎన్నికల పోలింగ్ శాతం ఏం పెరగలేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు 2019లో 79.ఎంతో% ఎగ్జాక్ట్లీ పోలింగ్ జరిగింది. చాలా ఎక్కువ జరిగింది. రాత్రి 12 వరకు కూడా మహిళల లైన్లలో నిలబడి ఓట్లేస్తూ ఉంటే ఇదంతా కూడా మీరు అన్నట్టుగా నేను ప్రకటించిన పసుపు కుంకుమ అనే పథకం యొక్క ప్రభావం ఇది. మహిళలు చాలా ఆకర్షణకు గురైనారు ఈ పథకంతో. కాబట్టి నాకు ఓట్లేస్తున్నారు, నేనే గెలుస్తున్నానని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట వాస్తవం. దానికి దీనికి తేడా ఏమిటంటే 2-3 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, వారప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే కార్యక్రమం ప్రారంభించింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, 15 రోజుల ముందు, నెల రోజుల ముందు. అప్పటికి ఇంకా ఒక కిస్తూ కూడా జనానికి అందినట్టు లేదు, మహిళలకు అందినట్టు లేదు. కాబట్టి అది పనిచేసింది అనుకోవడం అప్పుడు ఆయన అవగాహన పొరపాటు. అది పనిచేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టలే. తను 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇవన్నీ ఇస్తూ వస్తున్నాడు. ఈ 5 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి ఇవాళ ఏదో పసుపు కుంకుమతో దీన్ని పోల్చడానికి లేదు. రేపు ఎప్పుడో వస్తే ఇస్తాడేమో అనుకునే స్థితి లేదు. 5 ఏళ్ళు ఇచ్చాడు, మళ్ళీ రేపు ఇస్తాడనే ధీమా. ఇక మీకు పోలింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏమిటంటే, లాస్ట్ టైం 2019లో 79.something పోలింగ్ అయింది. ఈసారి 81.something పోల్ అయింది. మీకు 2019కు ఇప్పటికి 5 ఏళ్లలో చనిపోయిన వాళ్ళు లేదా పక్క రాష్ట్రంలో కూడా ఓట్లున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ ఓట్లన్నీ తీసేసి ఇది చేస్తే నిన్న మీకు పడ్డ ఓటు దాంతో సమానం అవుతున్నది. ఓకే సార్, అట్లా లెక్కించినారు తప్ప ఖచ్చితత్వం అనేది ఆ లెక్కల్లో లేని కారణంగా ఎక్కువ పోలైంది అని అనుకుంటున్నారు. ఎక్కువ పోలైంది ఏం లేదు, దాదాపుగా అంతే. అంటే పాయింట్ పడి పడవచ్చు, అంతకు మించి ఎక్కువ పోలైంది ఏం లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఓట్లు వేసినారు కాబట్టి కూడా మేము గెలుస్తున్నాం అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు. అది కూడా తప్పే. లెక్కలు కనుక మీరు ఎలక్షన్ కమిషన్ అడిగి తెలుసుకున్నట్టయితే హార్డ్లీ ఇట్లా బయట నుంచి పోయి ఓటు వేసిన వాళ్ళకు 3-4 లక్షల మంది కంటే ఉండరు. ఆ 3-4 లక్షల మందిలో సగం మంది మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మీ ఇళ్లల్లో పని చేస్తున్న వాళ్ళు, అంటే ఇట్లా హౌస్ మేడ్స్ వీళ్ళు ఉంటారు కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఎవరితోటైనా మాట్లాడి చూడండి మీరు. అందులో మెజారిటీ 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు. కార్లలో, విమానాలలో పోయిన ఒక అల్ప సంఖ్య కూటమికి వేసింది తప్ప బస్సుల్లో, రైళ్లలో పోయిన వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీకే వేసినారు. కాబట్టి దీన్ని చూసైనా దాన్ని చూసైనా మేం గెలుస్తున్నాం అనుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాత్రి చాలా ఆలస్యంగా మహిళలు నిలబడి వేసినారు కాబట్టి మేము గెలుస్తామని అనడం లేదు. మొత్తంగా మేము గెలుస్తున్నాం. పొద్దున్న నుంచి జరిగిన పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మాకు పడాల్సిన ఓటు ఖచ్చితంగా పడింది అనేది వాళ్ళకున్న లెక్క, వాళ్ళకున్న అంచనా, వాళ్ళకున్న విశ్వాసం. సార్, ఎన్నో కూడికలు, కొన్ని తీసివేతల తర్వాత మొత్తానికి కూటమి ఫామ్ అయిపోయింది. ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినటువంటి కూటమి అదే జెట్ స్పీడ్తో ప్రజల్లోకి వెళ్ళింది. ఎన్నికలు కూడా అదే స్థాయి చేసింది. కానీ ఎన్నికల తర్వాత వైసీపీలో కనిపిస్తున్నటువంటి కాన్ఫిడెన్స్, ఇంకా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తున్నటువంటి ఆ థంపింగ్ కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు గారిలో కనిపించడం లేదు, పవన్ కళ్యాణ్లో కనిపించడం లేదు. మిగతా వాళ్ళెవ్వరూ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు.
ఏంటి ఇది నిజంగా వైసీపీ గెలుస్తోందనడానికి ఒక సంకేతమా, లేకపోతే ఇంకేదైనా స్ట్రాటజీయా? వాట్ డస్ ది సైలెంట్ మోడ్ మీన్స్? ఇప్పుడు అట్లా కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మీరే అన్నారు కదా మీడియా సంస్థలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సార్. ఆ మీడియా సంస్థల గత మొన్న మే 13 పోలింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ మే 22లో ఉన్నాం మనం. ఈ 9 రోజులు సార్ ఎందుకు వాళ్ళు అంతకుముందు ఒక 6 మాసాలుగా ఆహాకారాలు చేసినారు కదా, అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని, అభ్యర్థులు దొరకడం లేదు, నామినేషన్లు వేయడానికి పారిపోతున్నారు అందరూ, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, 10 సీట్లు కూడా రావు, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళంతా ఈ వారం 10 రోజులుగా ఎందుకు అరవడం లేదు, ఎందుకు ఆహాకారాలు చేయడం లేదు, ఎందుకు అయిపోయింది మేము వచ్చేసినాం అని చెప్పుకోవడం లేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించడం లేదు, ఎందుకు కూటమిలోని ప్రధాన భాగస్వాములైన బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడడం లేదు? ఇట్ సెల్ఫ్ షోస్, వాళ్ళకి అర్థం అవుతున్నది. ఇప్పుడు రాజకీయ పక్షం పోటీ చేసిన ఏ రాజకీయ పక్షం అయినా ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది, వాళ్ళకి ఏ వర్గాలు సపోర్ట్ చేసినాయి, వాళ్ళు ఎక్కడెక్కడ విజయావకాశాలున్నాయి, ఎక్కడెక్కడ పోయే పరిస్థితి ఉన్నది, ఇవన్నీ వాళ్ళకి తెలిసే ఉంటుంది, వాళ్ళు తెలియక కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తనంతట తాను మామూలుగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక ఇదేమిటి పేరు, ఆయన ఎక్కడేం మాట్లాడాడు, బయటకు రాడు, తన అభిప్రాయం ఏది చెప్పడు, ఓపెన్ గాడు అని కదా. అవును సార్. అట్లాంటి ఆయన బయటకు వచ్చి ఐపాక్ ఆఫీస్కు పోయి మనం ఇట్లా గెలుస్తున్నాం, అంతకుముందు వైనాట్ అనడం వేరు, ఎగ్జాక్ట్ వైనాట్ 175 అనడం వేరు, కానీ ఇప్పుడు వచ్చి 151 కంటే కూడా ఎక్కువ స్థానాలు మనం గెలుస్తున్నామని ఆయనంతటా ఆయన ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయనంతటా ఆయన ప్రకటించినాడంటే ఆయనకున్న ఆత్మవిశ్వాసం అట్లాంటి. 2019లో సార్ ఈ ఎలక్షన్ అయిపోయినటువంటి తర్వాత అప్పుడు పీకే ఐపాక్ని లీడ్ చేస్తున్నటువంటి పీకే జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫీస్కి పిలిపించి సీఎం అనేటువంటి హర్షధ్వానాల మధ్య ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవేళ చేసినా బయటికి రాలేదేమో. కానీ ఇప్పుడు మాత్రం పీకే లేడు, ఐపాక్ ఆఫీస్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మళ్ళీ అదే సీఎం అనే హర్షధ్వానాలు. ఈసారి మాత్రం 151 పైకన్నా కూడా నేను గెలుస్తున్నాను. ఒక తేడా ఉందండి, మీరు అంటే చెక్ చేసుకోండి మీరు తర్వాత. సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కు పోయింది ఫలితాలు వచ్చిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత వెళ్ళినారు. ఐపాక్ ఆఫీస్ కని కాదు సార్, జస్ట్ ఆయన ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన ఒక చిన్న మీటింగ్, ఇట్స్ గ్రీట్ మీటింగ్, వాట్ ఎవర్. ఆయన ఐపాక్ ఆఫీస్ పోయింది మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాతనే థ్యాంక్స్ చెప్పడానికి పోయినాడు ప్రశాంత్ కిషోర్కి. ఇప్పుడు ఆయన ఫలితాలు రాకముందే ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, ఫలితాలు రాకముందే ఆయన బయటికి వెళ్తున్నాడు కాబట్టి అవకాశం వచ్చింది, ఐపాక్ ఆఫీస్ పోయి మాట్లాడినాడు ఆయన. హీ వాంట్ టు ఎన్థ్యూజ్ దెమ్, వాళ్ళు ఏంది సహకరించినారు, వాళ్ళు తన కోసం పనిచేసినారు, కొంత పొలిటికల్ దీంతో పాటు ఇతరత్ర స్ట్రాటజీస్ కూడా ఉంటాయి కదా, జనంలోకి పోవడము, జన అభిప్రాయం తెలుసుకోవడం, ఎక్కడెక్కడ ఎవరి గురించి ఎటువంటి అభిప్రాయంతో ప్రజలున్నారు అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇట్లాంటి పనులన్నీ కూడా ఐపాక్ లాంటి సంస్థలు చేస్తాయి. ఐపాక్ లాంటి సంస్థలు ఏమి రాజకీయాలు నడపవు. ఐపాక్ లాంటి సంస్థలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమనుకుంటా అంటే తానే మొత్తం రాజకీయం నడిపి జగన్మోహన్ రెడ్డి 2019 గెలిపించినా అని అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు లేకపోతే, జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజాకర్షణ లేకపోతే, జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకు రాజకీయ వ్యూహం ఎత్తుగడలు లేకపోయినట్టయితే ఐపాక్ లాంటి సంస్థలు ఎన్ని వందలు వచ్చి పనిచేసినా కూడా గెలవరు. ఇవాళ ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఐపాక్లోని ఒక భాగం షో టైం అని పెట్టుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, రాబిన్ సింగ్, శాంతన్ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇది రావడం లేదు? కాబట్టి కేవలం ఇట్లాంటి ఐపాక్ లాంటి ఎలక్షన్ స్ట్రాటజీస్ చేసే సంస్థల వల్లనే రాజకీయాల్లో అధికారంలోకి వస్తారనుకుంటే ఏ రాజకీయ పార్టీ రాజకీయాలు చేయదు. ఇట్లాంటి సంస్థల్ని ఏమంటారు మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు మమ్మల్ని గెలిపించడం చెప్తారు, అట్లా ఉండదు. రాజకీయాల్లో జనం మెచ్చాలి మిమ్మల్ని, జనం మీ మీద విశ్వాసం ఉంచాలి, జనం మిమ్మల్ని నమ్మాలి, ఇతను మనకు మంచి చేస్తాడు, ఇతను మన రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, ఇతను మన రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగపడతాడు అనుకుంటేనే కదా జనం నమ్మేది, ఓట్లేసేది. సార్ వై నాట్ 175 అన్నారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు అబోవ్ 150 అన్నారు.
సరే నెంబర్స్ ఏవైనప్పటికీ కూటమి కూడా ఒక నెంబర్ చెప్తుంది మాకు ఇన్ని వస్తున్నాయని చెప్పి సెఫాలజిస్టులు సీనియర్ జర్నలిస్టులు ప్రజలు కొంత అజంప్షన్స్లో ఉన్నారు. 95 to 115 అని చెప్పి చాలామంది అంటున్నారు. సరే నెంబర్స్ ఏమైనప్పటికీ కూడా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్స్ నాడి పట్టుకున్నటువంటి మీరు ఏదైనా నెంబర్ చెప్తారా? నెంబర్ చెప్పడానికి నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. నెంబర్ చెప్తున్న వాళ్ళు కూడా కరెక్ట్ కాదు అంటాను నేను. ఎందుకంటే ఓకే యూ డోంట్ నో. ఇప్పుడు మామూలుగా ప్రీ పోల్ సర్వేలు చేస్తున్న వాళ్ళు, తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తున్న వాళ్ళు, ఎటువంటి సర్వేలు చేస్తున్న వాళ్ళైనా ఎట్లా వస్తారు అంత ఖచ్చితమైన సంఖ్యకి? ఇప్పుడు యు ఆర్ టేకింగ్ ఏ శాంపుల్. మొత్తం రాష్ట్రంలో ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి, ఒక 3 కోట్లు 3.5 కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు. అందులో మీరు ఒక 30,000 40,000 పోయి మాట్లాడి ఇంత సంఖ్య వచ్చేస్తున్నది. సి దీస్ సర్వేస్ ఆర్ నెవర్ 100% సైంటిఫిక్. ఇవి ఎప్పుడు కూడా 100% శాస్త్రీయమైనవి కాదు. కొన్ని అంచనాలు, కొన్ని చోట్లలో కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉన్నది, ఆ నియోజకవర్గంలో ఫలానా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తున్నాడు కాబట్టి అవన్నీ అతనికి పడే అవకాశం ఉంది అని ఒక అంచనా. నిజంగా అట్లా జరుగుతుందా? అట్లా జరిగితే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కానీ ఈ జీవితంలో ముఖ్యమంత్రులు కాలేరు. వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు సమర్థిస్తేనే అధికారంలోకి వచ్చేట్టయితే అట్లా ఉండదు. వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. నీకు ఒక సామాజిక వర్గం ఒకటే కాదు, ఇతరత్ర పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, లేకపోతే వాళ్ళ సమస్యలు, లేకపోతే వాళ్ళ డిమాండ్లు, లేకపోతే ఇతరమైన ఇవి చాలా పనిచేస్తాయి. ఒక వ్యక్తికి ఉన్న ప్రాబల్యం, లేదా ఒక వ్యక్తి పట్ల జనంలో ఉన్న పలుకుబడి, ఒక వ్యక్తి పట్ల జనంలో ఉన్న ఇష్టం, ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి. ఆ రాజకీయ పార్టీ పట్ల ఉన్న ఇష్టం కానీ, ఆ రాజకీయ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల అనుకూలత కానీ లేదా ప్రతికూలత కానీ, ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి ఎన్నికల్లో. కాబట్టి మీరు ఒక నంబర్ చెప్పి ఈ నంబర్కి నువ్వు స్టిక్గా, లేకపోతే నువ్వు ఒక నంబర్ చెప్పడం కరెక్ట్ కాదు. 88 మ్యాజిక్ ఫిగర్, దాని మీద ఒక్కటి వచ్చినా కూడా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. చాలు. ఎందుకు అంచనాలు ఇవన్నీ? సార్ మీరు చెప్పినట్లుగానే నెంబర్ గేమ్ అనేటువంటిది ఇది నెంబర్ గేమే. ఎవరు నెంబర్ కూడా కరెక్ట్గా చెప్పలేరు. కానీ అటు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన, ఇటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా 2019 నాటి సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంత ఆ లెవెల్లో ఉందా అసలు? ఇప్పుడు జనంలో అంటే ఒకటి, నేను నంబర్ చెప్పడం నాకు ఇష్టం లేదు, నంబర్ చెప్పాను. కానీ ఖచ్చితంగా 2019లో జనం ఎంత ఎంతూజియాజంతో, ఎంత ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసినారో ఇవాళ కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసినారు. అప్పటికి ఇప్పటికి మీకు తేడా ఏంటంటే, అప్పటికున్న ఇన్కంబెంట్ గవర్నమెంట్, అంటే అప్పటికి అధికారంలో ఉన్న పక్షం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ 2019లో, అంటే 2014 నుంచి 19 వరకు ఆయన నాయకత్వంలో నడిచిన ప్రభుత్వం యొక్క లోటుపాట్ల కారణంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ఏర్పడిన వ్యతిరేకత లేదు సార్. పైగా అనుకూలత ఉన్నది. ఆయన చేసిన కార్యక్రమాలన్నవి ఎవరండి 2 సంవత్సరాల పాటు కరోనా వచ్చి ప్రపంచం అంతా మూతబడితే ఆయన ఎక్కడ ఒక్కరోజు ఒకళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసినాడు. ఆయన రాజకీయాలకు కొత్త. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళ 46 ఏళ్ళ 47 ఏళ్ళ 1978లో ఆయన మొదటిసారి శాసనసభ్యుడు అయినాడు. అంతకుముందు ఇంకా యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాడు. అంతకుముందు ఆయన ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన దాదాపు 50 ఏళ్ల పైన రాజకీయాలు నడిపినవాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చి 15 ఏళ్ళు కూడా కాలే పూర్తిగా. ఆయన తండ్రి చనిపోయిన నాటి నుంచి కదా యాక్టివ్ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. హీ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. అంతకుముందు ఎంపీ అయినప్పటికీ 2009లో తాను ఎంపీ అయిన 3 మాసాలకే తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ జీవితం ప్రారంభమే కష్టంతో ప్రారంభమైంది, ఒడిదుడుకులతో ప్రారంభమైంది, ఇబ్బందులతో ప్రారంభమైంది, కక్ష సాధింపులతో ప్రారంభమైంది. వెంజన్స్ పాలిటిక్స్ చూసి
వచ్చినాడు ఆయన రాజకీయాల్లోకి. అట్లాంటి వాడు ఈ 5 ఏళ్లలో ఆయన నడిపిన తీరు ప్రభుత్వాన్ని దానికి దీనికి కంపారిజనే లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 5 ఏళ్లకి ఈ 5 ఏళ్ల కంపారిజనే లేదు కదా. సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, సంక్షేమం అని మాట్లాడుకుంటూ ఈయన అభివృద్ధి చేయలేదు అని. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినవి కనిపిస్తూ ఉన్నాయి మీకు. సో జనం అప్పుడు ఎంత ఎంతూజియాజంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని వచ్చినారో ఇప్పుడు అంతే ఎంతూజియాజంతో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి వచ్చినారు. తేడా ఒకటే, అప్పుడు ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చినాడు, ఇప్పుడు అధికారంలోంచి అధికారంలోకి మళ్ళీ పోతాడు ఆయన, అంతే. సార్, ఎన్నికల గురించి ఎన్నికల సరళ గురించి ఎవరు మాట్లాడుతున్నప్పటికీ, ఎవరు మాట్లాడుతున్నా కూడా ఓటర్లకి కృతజ్ఞత ఉండదు అనేటువంటిది ఒక డిఫమేషన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. 2004లో వైఎస్ఆర్ గెలిచినటువంటి తంపింగ్ మెజారిటీ 2009కి వచ్చేటప్పటికి ఆ సీట్లు తగ్గిపోయాయి, ఇదే దీనికి ప్రధాన కారణం అని చెప్పి అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. దానికి ఇతర కారణాలు ఉంటాయి. మనం జనాన్ని అట్లా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు బ్లేమ్ ద ఓటర్స్ అండ్ పీపుల్. జనరల్గా బయట ఏమంటారంటే ప్రజలు ఎందుకు పట్టించుకుంటారండి, ఈయన చేస్తే సంక్షేమం వేస్తారు ఆ ఓట్లు, వేరే కారణం ఇవి అట్లా అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు 2004 రాజశేఖర రెడ్డి గారి మాట చెప్పారు. 2004లో వచ్చిన సీట్ల కంటే ఒక 15-20 సీట్లు తగ్గినాయి 2009కి. దానికి కారణం ప్రజారాజ్యం రావడం. నిజానికి చాలామంది బయట ఏం మాట్లాడుకుంటారంటే ఇప్పటికి కూడా చర్చ ఏమిటి అంటే ప్రజారాజ్యం అనేది వచ్చి ప్రతిపక్షానికి నష్టం చేసింది అనుకుంటారు, కానీ అది తప్పు. ప్రజారాజ్యం అనే పార్టీ ఏర్పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది 2009లో. గోదావరి జిల్లాలో కానీ ఇతరత్ర కానీ కాంగ్రెస్కి రావాల్సిన సీట్లు ప్రజారాజ్యంకి పోయినాయి. దాని కారణంగా జరిగింది తప్ప ప్రజల్లో దీని పట్ల వ్యతిరేక. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట అన్నాడు కూడా, మనకు పాస్ మార్కులు వేసినారు ప్రజలు, మనం ఇంకొక కష్టపడాలి అన్నాడు. ఎప్పుడు కూడా పొలిటీషియన్స్, రాజకీయ పార్టీల యొక్క అవగాహన అట్లా ఉండాలి, వాళ్ళ ఫోకస్ అట్లా ఉండాలి, వాళ్ళ ప్రజల పట్ల, ప్రజలు ఇచ్చే తీర్పుల పట్ల వాళ్ళ అవగాహన అట్లా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజల్ని ఎప్పుడు ఎవరు బ్లేమ్ చేయకూడదు. ప్రజలకు బాగా తెలుసు, లేకపోతే ప్రజల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే విధమైన ఫలితాలు ఎట్లా వస్తాయి దేశంలో? చాలాసార్లు మీరు చూసినారు, ఒకే రకమైన ఫలితాలు వస్తాయి. కన్యాకుమారిలో ఉన్నవాడు, కాశ్మీర్లో ఉన్నవాడు ఒక రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారంటే అది ప్రజలకు తెలుసు ఈ దేశంలో ఏ రాజకీయ పక్షం ఏంటి, ఏ రాజకీయ పక్షం అవగాహన ఏంటి, ఏ రాజకీయ పక్షానికి ప్రజల సమస్యల పట్ల ఉన్న అవగాహన ఏంటి, ఎట్లా చూస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తారు. Sir, once again, I confirm that my intention is not to blame the voters and people, sir. కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టోతో పోల్చుకుంటే కూటమి మేనిఫెస్టో చాలా అద్భుతంగా, చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటే సాధారణంగా ఓటర్స్ ఒకళ్ళు ఇస్తున్న దానికంటే మరొక ప్రభుత్వం ఎక్స్ట్రా ఇస్తుంది అంటే అటు వెళ్ళిపోయేటువంటి ట్రెండ్ చూసాం. అవును, కర్ణాటక కానీ కాంగ్రెస్ కరెక్టే. ఏపీలో ఎప్పుడైనా ఎట్లుంటుందంటే సహజమే. ఇప్పుడు ఎట్లుంటుందంటే అండి, జనం కూడా పాపం పేదలున్నారు. మనం ఈ దేశం స్వతంత్రం అయిన నాటి నుంచి చెప్తున్నాం సార్, పేదరికాన్ని నిర్మూలిస్తాం. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో నినాదం ఇచ్చినారు. ఆ తర్వాత వీరు మోదీ గారు వచ్చిన తర్వాత సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నారు, అన్నీ చెప్తున్నారు కదా. అయినా సరే పేదరికం అట్లే ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆశగా చూస్తూ ఉంటారు, ఎవరైనా ఏమైనా ఇస్తారేమో, మన జీవితాలను ఏమైనా బాగు చేస్తారేమో అని. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఇవాళ కూటమి ఇచ్చిన సూపర్ 6 ఎందుకు ఆకర్షితులు కాకూడదు, వాళ్ళు చాలా ఎక్కువ చెప్పినారు కదా అని మీరు అంటున్నారు. అవును సార్. దానికి రీజన్ ఏమిటి అని అంటే, ఎందుకు ఆకర్షితులు కారు జనం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏందో తెలుసు వాళ్ళకు. గతంలో ఆయన మొన్న కూటమి ఇచ్చిన సూపర్ 6 కంటే కూడా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నాడు ఆయన. 2014 ఎన్నికల ప్రణాళికలో ఆయన ఇప్పుడు ఇచ్చిన సూపర్ 6 కంటే కూడా చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నాడు ఆయన. అధికారంలోకి రాగానే ఆ ఎన్నికల ప్రణాళికను తీసి చెత్తబుట్టలు వేస్తున్నాడు ఆయన. ఆయన తన పార్టీ అధికారిక వెబ్సైట్లోంచి ఎన్నికల ప్రణాళికను తొలగించిన ఏకైక రాజకీయ పార్టీ దేశంలో బహుశా తెలుగుదేశం పార్టీ ఒక్కటే. రైతు రుణమాఫీ ఆ పని చేసిన మొత్తం అంతా ఏదైనా కూడా. కాబట్టి ఎందుకు జనం నమ్మరు?
జనం నమ్మింటే వేరే విషయం. ఏదైనా ఒక కొత్త పార్టీ వచ్చి సూపర్ 6 గురించి మాట్లాడింటే నమ్మేవాళ్ళేమో జనం. సార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి చెప్తే నమ్మడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా లాభం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ధీమా. అందుకే ఆయన మీరు చూడండి, మేమంతా సిద్ధం అనే సభల్లో కానీ ఆ తర్వాత జరిగిన సభల్లో కానీ కాన్స్టిట్యుయెన్సీస్లో తెలుగుదేశం పార్టీ 2014లో ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక చూపించి వాటి మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ముగ్గురి బొమ్మలు చూపించి అందులో ఉన్న కంటెంట్ని చదివి అయ్యా ఈ అమలైనాయా మీకు 2014-19 వరకు అని అడిగి లేదు అని చెప్పించుకొని పోయినాడు ఆయన. అంటే అంత బలంగా ప్రచారం చేయగలిగినాడు ఆయన. సార్ ది మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ యూ సెడ్ ఎర్లియర్ సార్ 2009లో సార్ ప్రజారాజ్యం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా దెబ్బ పడింది అని చెప్పి సార్ అప్పటి ప్రజారాజ్యాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని లేదా మెటాఫర్గా తీసుకుంటే 2024లో జనసేన పార్టీతో ఉభయ గోదావరి జిల్లాలో వాషౌట్ వైసీపీకి అంటున్నారు, రాయలసీమలో దెబ్బ కామని అంటున్నారు, ఇంకా మాట్లాడుకుంటే కాపులు ఉన్న చోట వైసీపీకి అత్యంత దెబ్బ అంటున్నారు. జనసేన ఇలాంటి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుందా అసలు? అదే 2009కి మీరు పోల్చి మాట్లాడినారు కదా, దానికి దీనికి పోలిక పెట్టడానికి లేదు. ఎందుకు లేదంటే సార్ 2009లో ప్రజారాజ్యం అనేది ఒంటరిగా పోటీ చేసింది, ఇండిపెండెంట్గా పోటీ చేసింది. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి చిరంజీవి గారు 18 స్థానాలు గెలుచుకున్నాడు. సరే అదే గోదావరి జిల్లాలో ఆయన ఓడిపోయినారు పాలకొల్లు నుంచి, తిరుపతి నుంచి గెలిచారు. అవును సార్. ఈసారి ఏం జరిగింది, 10 ఏళ్ల పాటు రాజకీయ పార్టీ నడిపినా అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ జనసేన ఒంటరిగా తన శక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేసింటే కాపులు ప్రశంసించేవారు, అప్రిషియేట్ చేసేవారు. అట్లా కాకుండా పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేన, ఈ మధ్యలో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఒంటరిగా పోటీ చేయడం వేరు, ఒంటరిగా ఒక రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయడం వేరు. పోయి చంద్రబాబు నాయుడు లాంటి ఇప్పటికే బీటన్ అనే మాట ఎందుకు అంటున్నా అంటే 72లో ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 95లో ఆయన నుంచి ఆ పార్టీని లాగేసుకున్న తర్వాత 95 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 30 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం అయితే 30 అవుతుంది చంద్రబాబు నాయుడు చేతికి ఆ పార్టీ వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో ఆ పార్టీ బీటెన్ అయిపోయింది. 1995 నుంచి 2004 వరకు ఆయన అధికారాన్ని చూసినారు, 2014 నుంచి 2019 వరకు ఆయన అధికారాన్ని చూసినారు. ఆయన అధికారంలో ఉంటే ఏం చేస్తాడనేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది ఆయన ఏమిటి అనేది. అందుకే ఆయనకు ఓట్లు వేయరు, ఆయనతో పాటు అంటకాగే వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది. ఆ మేరకు జనసేన ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగే ఒక అవకాశాన్ని కోల్పోతూ ఉన్నది. జనసేన స్వతంత్రంగా పోటీ చేసింటే ఈసారైనా 2019లో ఓడిపోయిన తర్వాత ఒక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేసి ఒంటరిగా పోటీకి నిలబడి ఉంటే ఇవాళ కనీసం 2029 నాటికైనా ప్రధాన ప్రతిపక్షం స్థాయికి వచ్చే అవకాశం ఉండేది. అధికారంలోకి రావడానికి కూడా ముందు అవకాశాలు ఉండేవి. ఆయన పెద్ద ఇంకా వయసు అయిపోలేదు చంద్రబాబు నాయుడు గారి లాగా. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సమవయస్కులు, 1-2 సంవత్సరాలు తేడా అంతే. కాబట్టి ఆయన రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదగడానికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఉండేది. ఆయన చంద్రబాబు నాయుడు నీడన ఉండకపోతే, ఆయన ఏ కారణాల చేత దించుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన పోయి ఎంతసేపు చంద్రబాబు నీడనే ఉంటా అంటున్నాడు ఆయన. దానివల్ల మీరు ఆలోచించండి, మామూలుగా కూడా మనం ఆలోచిస్తే ఎవరైనా కూడా ఒక రాజకీయ పార్టీ ఎదగాలంటే అది స్వతంత్రంగా బలపడాలి. కానీ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణే అత్యంత కీలకము, పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ 3 పార్టీలు ఒక తాటి మీదకు వచ్చేవి కాదు అని చెప్పి ఓ పక్క టీడీపీ నేతలను మించిన స్థాయిలో కొంతమంది బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పప్పులో కాలేశారు. ఆయన ఆశించిన ప్రయోజనం ఏమిటో మనకు తెలియదు. ఆయన మరి 24-23 చోట్లలో పోటీ చేసి అందులో 10 పైగా తెలుగుదేశం వాళ్ళకి జనసేన కండువాలు కప్పి టికెట్లు ఇచ్చుకొని ఓ 10 పోటీ చేసి 2-3 గెలిచి నేను పోయి అసెంబ్లీలో కూర్చుంటే చాలు అని అనుకున్నాడేమో నాకు తెలియదు. ఇతర ప్రయోజనాలు ఏమన్నాయో నాకు తెలియదు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నమే చేయాలి.
చేస్తుంది. దానికి భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యవహరించినాడు కాబట్టి ఆయనకి ఇంకేవో ప్రయోజనాలు లేని బయట అనుకుంటూ ఉన్నారు. నేను అవన్నీ కూడా నేను ఆపాదించాను, నేను చెప్పాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మీరు ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు, నేను చాలా చెప్పినాము చంద్రబాబు నాయుడుతో వద్దు, మనం కలిసి వెళ్దాం, నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది, మాకు కూడా బీజేపీకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమి లేదు, మేము ఎదగడానికి అవకాశం ఉంటుంది, నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది, చంద్రబాబుతో పోతే మళ్ళీ మనం ఎక్లిప్స్ అయిపోతాం, వద్దు అని కూడా చెప్పినాం. మేము వినకుండా మా నాయకత్వాన్ని వెంటబడి ఒప్పించినాడు, కూటమి కట్టేందుకు ఒప్పించి చేసినాడు. ఎందుకు చేసినాడు ఆయన మాకు తెలియదు అని. కూటమిలో ఉన్న 3 పక్షాల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంతవరకు జరిగింది అనేది రేపు ఫలితాలు వచ్చినాక అర్థమైపోతుంది. సార్, కూటమి ఆశలు ఆకాంక్షలు నెరవేరే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయంటారా? నాకు సంబంధించిన వరకు, నాకు తెలిసినంత వరకు, నా అవగాహన వరకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా. ఎన్ని సీట్లు అనే మాట నేను చెప్పాను. సార్, కేజీఎఫ్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అనమాట. అంటే దాంట్లో స్టోరీని నేరేట్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ అడుగుతుందన్నమాట, మీ హీరో ఓడిపోయాడు, ఇప్పుడేం చేస్తాడు మీ హీరో అని. వైనాట్ 175 అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు పైనే సాధిస్తామని చెప్తున్నటువంటి అదే జగన్మోహన్ రెడ్డి రేపు కనుక పొరపాటున ఓడిపోతే ఏంటి పరిస్థితి? ఏం చేస్తాడు? ప్రజల్లో ఉంటాడు, ప్రజా రాజకీయాలు చేస్తాడు. ఆయన దేనైతే నమ్మినాడో అదే దీనిలో పోతాడు. ఆయన ఎక్కడ పోయి ఎవరి దగ్గర కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం కలిగిన వాడు కాదు. ఆయన ఓడిపోతాడు అనేది ఇప్పటికైతే ఏమంటారు జరగని పని. నాకు తెలిసినంత వరకు, నేను నా అవగాహన చేసుకున్నంత వరకు, మీరు అంటున్న ఆ పరిస్థితి వస్తే కూడా ఆయన ప్రజల్లో ఉంటాడు. ఆయన ఏం చంద్రబాబు నాయుడు గారిలాగా అవసాన దశలో లేడు రాజకీయాల్లో. ఇంకో 30 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే వయసు ఆయనది. కాబట్టి ఆయన ఎక్కడ పోతాడు? రాజకీయాల్లో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉంటాడు. సార్, జగన్ మనస్తత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ గురించి చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా, అంతకుమించి ఆంధ్రప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారుగా ఉన్నారు కాబట్టి అమర్ గారు మిమ్మల్ని కీన్గా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యంగా ఆయన ప్రత్యర్థులు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా తుగ్లక్ అంటారు, లేకపోతే సైకో సైకో అని చెప్తూ ఉంటారు. అసలు ఎన్నికల నినాదం అయిపోయింది సైకో పోవాలి అని చెప్పి. సో వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి? మీరు చాలా దగ్గరగా చూశారు కదా, ఆయన ఎవరి మాట వినడా? ఆయన నిజంగానే సైకోనా? వాట్ హీ ఈజ్? ఎన్నికల్లో జనంలోకి పోతున్నప్పుడు ఏమైనా కొన్ని ఇష్యూస్ తీసుకొని జనంలోకి పోవాలి. సార్, ఎట్లాంటి ఇష్యూస్ తీసుకొని పోవాలి? ప్రస్తుతం అధికారంలో ఉన్న పక్షం చేస్తున్న తప్పుల్ని తీసుకొని జనంలోకి పోవాలి. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పక్షం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాల్లో జరుగుతున్న తప్పులు, అవినీతి లేదా ఇతరేతరమైన వీటిని తీసుకొని జనంలోకి పోయి ప్రచారం చేసుకోవాలి. అవేవి లేని కారణంగా ఆయనను సైకో, ఆయనను తుగ్లక్, ఆయన ఇంకోటి అంటున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఏ రోజైనా ఒక 5 నిమిషాల సేపు జగన్మోహన్ రెడ్డి గారితో గడిపిన వాళ్ళేనా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసిన వాళ్ళేనా? ఓ 10 గజాల దూరం నుంచి అయినా జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూసిన వాళ్ళేనా? వీళ్ళు ఎవ్వరికి జగన్మోహన్ రెడ్డి ఏమిటి, ఎవరు అనే అవగాహనే లేదు. లేకుండా మాట్లాడి జనంలో ఒకటే, జనంలో ఒక నెగటివ్ ఇది క్రియేట్ చేయడానికి ప్రయత్నం. ఒక నాయకుడి పట్ల బాగా ప్రజాదరణ పొంది జనంలో, ఇవాళ మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మీరు తెలంగాణలో కూడా చాలామంది జగన్ పట్ల ఒక అడ్మిరేషన్, అంటే ఒక ఆరాధనా భావం కలిగి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ఇమేజ్ ఎందుకు వచ్చింది అతనికి అనంటే అతని కాండక్ట్, అతని రాజకీయాల్లోకి చురుగ్గా రావాల్సిన పరిస్థితి నాటి నుండి ఇవాల్టి వరకు అతని కాండక్ట్ కారణంగా వచ్చింది. అతను ఒక రాజకీయ పక్షం, బలమైన రాజకీయ పక్షం, 100 ఏళ్ల పైబడిన పొలిటికల్ హిస్టరీ ఉన్న కాంగ్రెస్ లాంటి మైటీ ఆర్గనైజేషన్ని ఎడమకాలతో తన్ని బయటకు వచ్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కేసులు పెట్టి 16 మాసాలు జైల్లో పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎంత సతాయించినా, ఆర్థికంగా ఇతరేతరంగా ఆయన ఎంత సతాయించినా కూడా నిలబడి పోరాడినాడు. కాబట్టి ఇవాళ ఆరాధనా భావం అనేది వచ్చింది. ఆ ఆరాధనా భావాన్ని
ఎంతో కొంతన్నా బ్రేక్ చేయాలి, ఒక నెగటివ్ ఇది క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఈ మాటలన్నీ. ఆ నిజానికి ఆయన దగ్గర పోయి ఒక 5 నిమిషాలు చూస్తే వాళ్ళ అభిప్రాయం కూడా మారుతుంది జగన్మోహన్ రెడ్డి పట్ల. జగన్మోహన్ రెడ్డి ఏమిటి అనేది. జగన్మోహన్ రెడ్డి వచ్చి బయట చంద్రబాబు నాయుడు గారి లాగా లేకపోతే ఇతరులలాగా రోజుకో 2 గంటలు 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి జనాన్ని ఉదరగొట్టి లేకపోతే జనాన్ని విసిగించే మనిషి కాదు. ఈజ్ గోగెటర్, పని జరగాలంతే. దానికోసం 5 గంటలు మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడినా ఒకే ఫలితం అనుకున్నప్పుడు 5 నిమిషాలే మాట్లాడతాడు ఆయన, 5 గంటలు మాట్లాడాడు బయట అంతే. జూన్ 4th రాబోయేటువంటి బిగ్ జడ్జిమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విజయ పతాకం గనక ఎగురవేస్తే ఈసారి భారతదేశ రాజకీయాల్లో ఒక టార్చ్ బేరర్గా ఉంటారు, ఉండి తీరుతారు అనేటువంటిది ఆయన నమ్ముతున్నటువంటి వాళ్ళు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. టార్చ్ బేరర్ అట్లాంటి పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడాను, కానీ ఒకటి మాత్రం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి సార్ గెలిచిన తర్వాత దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆయన నడిపిన ఒక భిన్నమైన రాజకీయం, ఆయన చేసిన ఒక భిన్నమైన పరిపాలన, వీటిని తప్పనిసరిగా అనుకరించాల్సిన పరిస్థితి. దీనివల్ల జరిగిన ప్రజలకు జరిగిన మంచిని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాలకు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు, ఆంధ్రప్రదేశ్కి వస్తారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కూడా జాతీయ రాజకీయాల్లో వారి అవసరం, వారి పాత్ర పెరిగే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల విషయంలో వింటున్న అనేక మాటలు అవి నిజంగానకైతే తప్పనిసరిగా ఆయన పార్టీ ఒక ప్రముఖమైన పాత్ర నిర్వహించాల్సిన పరిస్థితి జాతీయ రాజకీయాల్లో వస్తుందని నాకు అనిపిస్తున్నది. అంటే యాజ్ అన్ ఆన్లుకర్, యాజ్ ఎ జర్నలిస్ట్ ఫాలోయింగ్ ది పాలిటిక్స్ ఫర్ ఆల్మోస్ట్ 5 decades, ఒక 5 దశాబ్దాలుగా, దాదాపు 47-48 సంవత్సరాలుగా నేను వృత్తిలో ఉన్నాను, జర్నలిజం వృత్తిలో. కాబట్టి యాజ్ అన్ అబ్జర్వర్, యాజ్ ఎ పొలిటికల్ జర్నలిస్ట్, నా అబ్జర్వేషన్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో కూడా ఒక ప్రముఖ పాత్ర నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని అనుకుంటున్నాను. సార్, లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని మాట్లాడుకున్నాం, ఓటమి గురించి కూడా చర్చించాం. ఇన్ కేస్ రేపు కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే, వైసీపీ కనుక చతికిల పడితే, ఆ ఓటమి బాధ్యతను ఎవరు తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలా, లేకపోతే ఆ నెపం వీరెవరి మీద నెట్టేసేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడటం అనేది ఉండదు. ఎందుకంటే అదొక రాజకీయ పక్షంగా ఎదిగింది, అది జనసేన లాంటిది కాదు. ఇప్పుడు జనసేన ఉంది, రేపొద్దున మన పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయన వదిలేసిపోయాడు అనుకోండి, జనసేనలో ఉన్న ఇప్పటికి ఇంకా ఈ రోజుకి 10 ఏళ్ళు అయిపోయినా కూడా 2014లో ఏర్పడిన పార్టీ అది 24 నాటికి కూడా మీకు కింది స్థాయిలో అసలు కాడర్ లేదు, కింది స్థాయిలో ఒక నిర్మాణం అనేది లేదు జనసేనకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కాదు, ఒక బలమైన నిర్మాణంతో పనిచేస్తున్న పార్టీ. కాబట్టి అది సతికిల పడిపోతుంది అనేది కరెక్ట్ కాదు, అది బలంగా ముందుకు పోతుంది. రెండవది, అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది జరిగే పని కాదు, గెలుస్తాడు. మీరు అన్న పరిస్థితులు వచ్చినా కూడా ఆయన బలంగా నిలబడతాడు, ఆయన రాజకీయాలు ముందుకు తీసుకుపోతాడు, ఆయన రాజకీయ పక్షాన్ని ముందు తీసుకుపోతాడు, ప్రజల కోసం పనిచేస్తాడు ఆయన. సార్, వీ మస్ట్ వెయిట్ ఫర్ June 4th ద జడ్జ్మెంట్ డే సార్. ఖచ్చితంగా ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై మళ్ళీ డీటెయిల్గా చర్చిద్దాం. ఇంత హెక్టిక్ టైంలో ఇంత విలువైన అనాలిసిస్ని, మీ అభిప్రాయాన్ని డైలీ న్యూస్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.